హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. రీసెంట్‌గా మన ఛానల్‌లో గార్డెన్ టూర్ అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు నేను గార్డెన్ అయితే అప్డేట్ చేస్తాము అని అనుకుంటున్నా అని చెప్పాను. అది ఎందుకు అప్డేట్ చేయాల్సొచ్చిందో గూడా నేను రీజన్ చెప్పానండి. యాక్చువల్‌గా నేను గార్డెన్ డిజైనింగ్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేశాననమాట. వాటిని ఓవర్‌కమ్ చేస్తూ నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. నేను ఏ ఏ మొక్కలు తీసేశాను, ఎట్లా ప్లాన్ చేసి మళ్ళీ అప్డేట్ చేశాననేది మీకు ఫుల్ ఇన్ఫర్మేటివ్‌గా చెప్పేస్తా అండి. వాచ్ అయితే చేసేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా థాంక్స్. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్‌లో కుకింగ్, గార్డెనింగ్, వ్లాగింగ్ అట్లాగే ట్రావెల్, హోమ్ డెకర్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఎవరికైనా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. గార్డెన్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను కొన్ని మొక్కలైతే తెచ్చుకుందామని వెళ్ళానండి. నేను ఎప్పుడు కూడా శ్రీ లక్ష్మీ దుర్గా నర్సరీలో అయితే తీసుకుంటాననమాట. చాలా బావుంటుందండి ఇక్కడ కలెక్షన్. ప్లాంట్స్ అయితే చాలా ఎప్పుడు కూడా ఏ ప్లాంట్ తొందరగా చనిపోదనమాట. ఇంటికి తెచ్చిన తర్వాత కూడా అన్నీ బానే సర్వైవ్ అవుతాయి. సో, కొంచెం దూరమైనా కూడా నేను ఇక్కడి నుంచి తెచ్చుకుంటాననమాట. సో, రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో బుక్ చేసుకొని ప్లాంట్స్ అన్నీ తెచ్చేసుకుంటాను ఒకేసారి. బల్క్‌లో తెచ్చేసుకుంటూ ఉంటానండి. సో, ఒక్కొక్కటి అంటే అవ్వదు కదా! దూరం కాబట్టి. సో, ఇట్లాగా నేను ప్లాంట్స్ అయితే తీసుకుంటాను. యాక్చువల్‌గా ఇది గండిగూడ ఏరియా కింద వస్తుందనమాట. ఇక్కడ చూస్తున్నారా హ్యాంగింగ్ పాట్స్‌లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఒక్కొక్కటి 350 ఆ రేంజ్‌లో ఉన్నాయండి. నేను అందుకనే లాస్ట్ వీడియో మీకు పోస్ట్ చేశాను. హ్యాంగింగ్ పాట్స్ రీజనబుల్‌గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్లి వాచ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అట్లనే చిన్న పాట్స్ కూడా 200, 250, 300 ఆ రేంజ్‌లో అయితే ఉంటాయండి ఇక్కడ. సో, మనకి ప్యాకెట్‌లో ఉన్నవి తీసుకుంటే మనకి కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌కొస్తాయన్నమాట. పాట్స్ కంటే కూడా కొంచెం మీరు ప్యాకెట్స్‌లో ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. అండ్ చిన్న ప్లాంట్స్ తీసుకోండి. అవి మనకి టైం గడిచే కొద్దీ అవి పెద్దవవుతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఊరికే పెద్దది తీసుకొని మళ్ళీ అవి ఎక్కువ ఎక్కువ మనీ పెట్టాల్సొస్తుంది కాబట్టి మనం చిన్న ప్లాంట్స్ తీసుకెళ్ళి కూడా మనం ఇంట్లో చక్కగా గ్రో చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇంటీరియర్ ప్లాంట్ కూడా చాలా కలెక్షన్ ఉందండి. సో, అవి కూడా మంచిగా ఇండోర్ ప్లాంట్స్ అని అంటారు గానీ, అవి గూడా మంచిగా ఖచ్చితంగా ఎండ పడాల్సొస్తది. సో, బ్రైట్ లైట్ అయితే ఖచ్చితంగా ఇండోర్ ప్లాంట్స్‌కి ఉండాలండి. అప్పుడే ఏ ప్లాంట్ అయినా సర్వైవ్ అవుతది. ఈవెన్ మనీ ప్లాంట్ కూడా మీకు కొత్త లీవ్స్ రావాలంటే కూడా మనకి బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అయినా ఉండాలనమాట. లైట్ లేకపోతే ఏ ప్లాంట్ కూడా సర్వైవ్ అవ్వదు. వాళ్ళు ఇండోరు లైట్ లేకపోయినా పెరుగుతది, సన్‌లైట్ లేకపోయినా పెరుగుతది అని చెప్పి అంటారు. బట్ బిలీవ్ మీ మీరేం నమ్మకండి. ప్రతి దానికి కూడా సన్‌లైట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి. ఫ్రూట్ వెరైటీస్ కూడా చక్కగా ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర బోగన్‌విల్ల కలెక్షన్ చాలా ఉందండి. మల్టీ కలర్ నుంచి సింగిల్ వెరైటీ, క్రీపర్స్, బుషీ వెరైటీ అన్ని రకాలున్నాయి. ట్రై చేయండి. అలానే ఫ్రూట్స్‌లో గూడా చాలా ఎగ్జాటిక్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. మనకి పింక్ కలర్ గోవా, అట్లాగే రెడ్ కలర్‌లో ఉంటుంది కదా! గోవా లీవ్స్ కూడా రెడ్ కలర్‌లో ఉంటుంది. ఆ గోవా ఉంది. అట్లానే వైట్ జామున్ ఉంది. ఇట్లాగా డిఫరెంట్ వెరైటీస్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. మిల్క్ ఫ్రూటు ఇట్లాగా కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. మీరైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్తీగా గూడా ఉన్నాయి. అలానే మనకి క్రీపర్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. అవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. బట్ కొంచెం కాస్ట్‌లీనే ఉందన్నమాట. వచ్చాక సెలెక్ట్ చేసుకున్న మొక్కలన్నీ వచ్చాయో లేదో ఒకసారైతే చెక్ చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు నైట్ అయితే గార్డెనర్‌కి ఫోన్ చేసి నెక్స్ట్ డే వచ్చేయమని చెప్పాననమాట. వాళ్ళైతే మార్నింగ్ 10 నుంచి 5 వరకు వర్క్ చేస్తామని చెప్పారు. మార్నింగ్ గార్డెనర్స్ అయితే 9:00 కల్లా వచ్చేసారండి. యాక్చువల్‌గా మాకు గార్డెన్ ఓపెన్ చేయగానే ఎంట్రన్స్‌లో ఒక లెఫ్ట్ పార్ట్‌లో చిన్న లాన్ లాగా చేయించాను. ఇది ఎందుకు చేయించాను అంటే అప్పట్లో కొంచెం మట్టుంటే మనకి ఎప్పటికన్నా చెట్లు వేసుకోవాల్సిన సిట్యుయేషన్ వస్తే మనకి మట్టుంటే బెటర్ కదా! కాంక్రీట్ ఎందుకులే వేయటం అని చెప్పి కొంచెం మట్టి వదలమని చెప్పాననమాట. సో, వాళ్ళు మట్టి అలాగా వదిలారు. సో, మట్టి వదిలినప్పుడు మేమేం చేసాం మట్టంతా బయటకొస్తది కాబట్టి అక్కడైతే చిన్నగా గ్రాస్ అయితే వేయించేసాము. గ్రాస్ వేయించినప్పుడు బానే ఉందండి. దాని మెయింటెనెన్స్ విషయానికొస్తే మనకి 2 మంత్స్‌కి, 2 మంత్స్‌కి కలుపొచ్చేస్తది. దాని తర్వాత దాన్ని కట్ చేసుకుంటూ ఉండాలి. బుషీ బుషీగా రెడీ అయిపోతూ ఉంటుందనమాట. సో, వాటర్ ఎక్కువవుతది. ఒక్కోసారి తక్కువవుతది. దీనివల్లేంటంటే కొంచెం మెయింటెనెన్స్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువవుతుంది అని అనిపిచ్చింది నాకు. సో, ఇన్‌స్టెడ్ మనం ఆ లాన్ పెంచుకోవడం కంటే కూడా ఆ ప్లేస్‌లో మనం ఫ్రూట్ మొక్కలేసుకుంటే అట్‌లీస్ట్ మనకి ఒక 4, 5 ఇయర్స్ తర్వాత మంచిగా తినడానికి ఉంటది కదా! అన్న ఉద్దేశంతో నేనైతే గ్రాస్ తీయించేసి
కొన్ని చోట్ల ఫ్రూట్ మొక్కలు పెట్టించాను. కొన్ని చోట్లయితే ఫ్లవర్స్ పెట్టించాను. లోపలంతా కూడా ఫ్రూట్ మొక్కలైతే పెట్టించానండి. మొత్తం 7 వెరైటీస్ అయితే తెచ్చాననమాట. సో, ఆ 7 వెరైటీస్ గూడా లోపలంతా వేయించాను. దగ్గర దగ్గరే వేయించానండి. బికాజ్ మనకి ప్లేస్ ఎక్కువ లేదు. పాట్స్‌లో కంటే గూడా అట్‌లీస్ట్ భూమిలో ఏస్తే దానికి బలం అనేది బాగా వస్తుంది. అందులోనూ మనం కొంచెం కేర్ తీసుకుంటే ఫెర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటే మంచి ఈల్డ్ అయితే వస్తది కదా! అన్న ఉద్దేశంతో ఇంక దగ్గర దగ్గరకైతే వేయించాననమాట. ఇది ఫ్రంట్ లాన్ అండి. ఫ్రంట్ లాన్‌లో గూడా ఊరికే గడ్డి పెరిగిపోతూ ఉంటదనమాట. సో, అది గూడా ఎందుకు గడ్డి అంత అవసరం లేదులే. ఓన్లీ మనకి స్టెప్స్ వాక్ చేయటానికి ఉంటే సరిపోతదిలే అని చెప్పి అక్కడ వరకు గడ్డి అయితే తీయించేశాను ఎదరంతా గూడా. సో, మనకి చెట్లు గూడా ఈ గడ్డి లేకపోతే మనకి బాగా పెరుగుతది. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కదండీ! మనకి ఇక్కడ పాములు అవి కూడా ఎక్కువుంటాయన్నమాట. సో, ఇది గడ్డి ఎప్పుడు ఎక్కువ పెరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి కాలు వేస్తుంటే ఏదైనా ఉంటదా అని చెప్పి భయమేస్తుందనమాట. సో, అదొక రీజన్ అనమాట గడ్డి తీయించేయడానికి. సో, ఇలా అయితే నేను ఫ్రంట్ పార్ట్‌లో గూడా గడ్డయితే మొత్తం రిమూవ్ చేయించేసానండి. సో, రిమూవ్ చేయించేసి నా దగ్గర లాస్ట్ ఇయర్ ఒక మొక్క తెచ్చాను. చామంతి మొక్క. చామంతి మొక్క నారుంటే అక్కడంతా పెట్టిచ్చేసా. సో, ఈలోగా ఇద్దరొచ్చారు వర్కర్సు. లోపల ఒక అమ్మాయయితే మొత్తం కలుపంతా తీసేస్తుందనమాట. కలుపు గూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలండి. అప్పుడే గార్డెన్ లుక్ అనేది నీట్‌గా ఉంటది. లేకపోతే పిచ్చి పిచ్చిగా పడేసుంటది. నేను ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు అవన్నీ తీసేస్తూ ఉంటాననమాట. గార్డెన్ ఎప్పుడు కలుపు లేకుండా చూసుకుంటూ ఉంటాను. సో, తర్వాత మనకి ఇంట్లో ఐరన్ స్టాండ్ ఉంది కదా! లిఫ్ట్ స్టాండ్. ఆ లిఫ్ట్ స్టాండ్ కూడా పక్కకు పెట్టేశారు. పక్కకు పెట్టేసి అక్కడ కింద గూడా రైట్ సైడ్ గూడా లెఫ్ట్ ఎంత గడ్డుందో రైట్ కూడా అంతే గడ్డుంటదండి. సో, అది గూడా మొత్తం తీయించేసేసి ఓన్లీ బార్డర్ వరకే నేను గడ్డుంచా అండి. మధ్యలో అంతా తీసేసి అక్కడ లైన్‌గా ఇంకా వరుసగా ఫ్రూట్ మొక్కలైతే పెట్టేశాననమాట. సో, ఇక్కడ మనకి చూస్తున్నారా? ఇక్కడ దేవగన్నేరు ప్లాంట్ కూడా ఉంది. ఆ ప్లాంట్ కూడా తీసేసి నేనైతే చక్కగా దాన్ని పాట్‌లో అయితే వేసేసాను. ఫ్లవరింగ్‌కెందుకు భూమి అవసరం లేదు. చక్కగా అది తొట్టిలో పెట్టుకుంటే కూడా మంచిగానే వస్తదిలే అన్న ఉద్దేశంతో అదైతే పాట్‌లోకి షిఫ్ట్ చేయించేసాను. యాక్చువల్‌గా దేవగన్నేరు చెట్లొచ్చి నా దగ్గర 2 ఉన్నాయండి ప్లాంట్స్. ఒకటి కమ్యూనిటీ గార్డెన్‌లో వేశాను. ఒకటైతే ఇంట్లో ఉంది. అవి 2 కూడా తీసేసి 2 పెద్ద పాట్స్‌లో పెట్టేసా అనమాట. 20 ఇంచ్ పాట్‌లయితే పెట్టేసా. పాట్‌లో పెట్టేటప్పుడు ముందుగా మనం ఎండుటాకులన్నీ వేసుకుంటే గనక మంచిగా ఉంటుంది. సాయిల్ అనేది లూజ్‌గా ఉంటదండి. సో, ఎప్పుడు కూడా ఫస్ట్ ఎండుటాకులు వేసుకొని, దాని తర్వాత మనం మట్టి, కోకోపీట్ అట్లనే వర్మీ కంపోస్ట్ ఏదుంటే అది చక్కగా బాగా మిక్స్ చేసుకొని ప్లాంట్స్‌నైతే షిఫ్ట్ చేసేసుకోండి. నేను ఇంట్లోనే కంపోస్ట్ కూడా రెడీ చేస్తా అండి. చాలా ఈజీ కంపోస్ట్ రెడీ చేయడం. అట్లాగే వాసన లేకుండా మంచిగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోతది. నేను పెద్ద ఒక డస్ట్‌బిన్ అయితే పెట్టుకుంటాననమాట. దాంట్లో ఎప్పటికప్పుడు పైలప్ చేసేస్తూ ఉంటాను డస్ట్ అనేది. సో, మనకి స్మెల్ కూడా రాకుండా చక్కగా దానికి కవర్ కూడా చేసేస్తాను. హోల్స్ లేకపోయినా గూడా కంపోస్ట్ అయితే అయిపోతదండి. కొంచెం టైం పడతదంతే. హోల్స్ ఉంటే ఏంటంటే ఫాస్ట్‌గా ఉంటదనమాట ప్రాసెస్ అనేది. డీకంపోజిషన్ అనేది ఈజీగా అయిపోతది. ఈవెన్ మనకి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్‌లో గూడా మంచిగా కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు. పుల్లటి మజ్జిగ గానీ, బెల్లం నీళ్ళు గానీ, లేకపోతే ఆవు మూత్రం గానీ, ఇవి ఏదైనా వేశారనుకోండి తేమ ఉండటానికి మంచిగా అయితే కంపోస్ట్ అయిపోతుంది. సో, లోపలున్న గన్నేరు మొక్క తీసేశారు. అట్లాగే బయటది గూడా తీశారు. బయటది చాలా రూట్స్ స్ప్రెడ్ అయిపోయిందండి. చాలా కష్టపడ్డారు పాపం. సో, ఫైనల్లీ అది కూడా తీసేసి వేసేశారనమాట. ఇదే అండి కిచెన్ కంపోస్ట్. నేను పెద్ద డస్ట్‌బిన్ అయితే యూజ్ చేస్తాననమాట. ఈజీగా కంపోస్ట్ అయితే అయిపోతది. మంచి మట్టి వాసన అయితే వస్తుందండి. చాలా అంటే చాలా మంచిగా ఉందనమాట స్మెల్. నాకు వర్షం స్మెల్ అన్నా, కంపోస్ట్ స్మెల్ అన్నా గూడా చాలా నచ్చుతది. చాలా బావుంటుందండి. సేమ్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తదనమాట. మనకి రెయిన్స్ పడినప్పుడు ఎట్లాంటి స్మెల్ వస్తది, అట్లాంటి స్మెల్ అయితే వస్తదనమాట. సో, వాళ్ళైతే 2 మొక్కలు వేసేసి, చక్కగా పెట్టేసి, ఇంకా వాటర్ అయితే కొట్టేశారనమాట. నెక్స్ట్ లోపల మనకి ఆ మొక్క తీసేసిన తర్వాత ఇంకా గడ్డి దగ్గర కలుపుంటే కలుపంతా తీసేసి గ్రాస్ కటింగ్ అయితే చేసేసారండి. కలుపు ఫస్ట్ తీసేసుకోవాలి. యాక్చువల్‌గా ఇది బార్డర్ అయితే ఉంచేయమని చెప్పాననమాట. సో, తిను గ్రాస్‌లో కలుపు తీస్తున్నారు. పైనేమో మొక్కల్లో ఆవిడ కలుపు తీసేస్తున్నారు. మొత్తం కలుపు కూడా వచ్చేసిందండి. చూస్తున్నారు కదా! ఇంకా గ్రాస్ కటింగ్ కూడా ఫుల్‌గా చేసేస్తున్నారనమాట. సో, ఫైనల్లీ అక్కడ మొక్క తీసేసాం గదా! మనం దేవగన్నేరు మొక్క. తర్వాత ఇంకా బార్డర్ వరకు ఉంచి రిమైనింగ్ అంతా తీసేయమన్నానని చెప్పి ఇంకా మొత్తం తీసేస్తున్నారనమాట.
సో, మనకి రైట్ సైడ్ అయితే లాన్ అంతా తీసేసి బార్డర్ మాత్రమే ఉంచేయమని చెప్పానండి. బార్డర్ ఎందుకు ఉంచమన్నానంటే మనకి మట్టి బయటకి రాకుండా ఉంటుందనమాట. సో, అందుకనే బార్డర్ వరకు మనకి గ్రాస్ ఉంచేసి, ఇక్కడ యాక్చువల్‌గా తీసేసిందంతా ఇక్కడ వేయడానికి ట్రై చేశారు. బట్ అయితే సెట్ అవ్వలేదండి. మళ్ళీ కొత్తగా తెప్పించామనమాట గడ్డి. పర్ ఎస్ఎఫ్‌టీ రూ. 22 అయితే పడింది. అట్లనే లెఫ్ట్‌లో మీరు చూస్తున్నట్టయితే మట్టి కూడా అప్ అండ్ డౌన్ వేశారండి అప్పుడు గ్రాస్. అదంతా లెవెలింగ్ చేస్తున్నారు. ఈలోగా కలుపు ఎక్కడెక్కడ తీయాలి ఏంటి అని ఆమెకి చెప్తున్నా అనమాట. సో, అట్లానే మనకి చిన్న చిన్న బాక్సులున్నాయి. దాని కింద కాంక్రీట్ ఉన్నాయని మీకు లాస్ట్ వీడియోలో గూడా చెప్పాను గార్డెన్ టూర్‌లో. సో, ఇక్కడేంటంటే కింద మనకి కాంక్రీట్ ఉందండి. సో, ఈ కాంక్రీట్ ఉండడం వల్ల ఏ మొక్క వేయటానికి ఉండట్లేదు. ఇంత స్పేస్ అయితే వేస్ట్ అయిపోతుంది. సరే అని చెప్పి నేను ఇటు ఎడ్జ్‌లో, అటు ఎడ్జ్‌లో ఏం చేశానంటే మొత్తం మట్టి తీసేసి కొంచెం గుంతలాగా చేయండి. నీళ్లు లోపలికెళ్ళిపోతాయి అని చెప్పి చెప్పాననమాట. సో, అవన్నీ కూడా చక్కగా మట్టి రిమూవ్ చేసేసి కిందయితే గుంతలాగా చేశారు. ఇప్పుడు మనకి రెయిన్ వచ్చినా కూడా వాటర్ అనేది భూమిలోకి దిగిపోతాయి. అండ్ మనకి చెట్లు కూడా చనిపోయే అవకాశం ఉండదనమాట. అట్లని ఈ గ్రానైట్‌కి నేను ఒక 2 హోల్స్ అయితే వేయిద్దాము అనుకుంటున్నానండి. ఎక్సెస్ వాటర్ ఇంకా ఏమైనా ఉంటే బయటికెళ్ళిపోతే బెటర్ కదా! అప్పుడు ఇంకా ప్లాంట్స్‌కి మనకి సర్వైవల్ ఛాన్సెస్ అనేది ఎక్కువుంటది. కాంక్రీట్ అయితే వాటర్ అనేది లాక్కోలేదు. సో, అందుకనే గూడా ఎప్పుడైనా మీరు మొక్కలు ఎక్కడేసుకుంటున్నారో అక్కడ కాంక్రీట్ అయితే లేకుండా చూసుకోండి. మనం ఎక్సెస్ వాటర్ ఎళ్ళిపోవడానికి హోల్స్ పెడితే సరిపోతదండి. లేకపోతే ఇట్లాగా మనం నీళ్ళెళ్ళటానికి గుంతలైనా చేసుకోండి. నేనైతే ఈ మిస్టేక్ చేశాననమాట. సో, అట్లానే ఈ లెఫ్ట్ పార్ట్‌లో మామిడి చెట్టు తీసేసి పనస, అట్లానే సీతాఫల్, అట్లనే పొమోగ్రానేట్ అయితే ఈ రోలో అయితే పెట్టిచ్చేసాననమాట. సో, ఎంటర్ అవ్వగానే మనకి పనస చెట్టు కనిపిస్తుందనమాట ఇప్పుడు. సో, ఇట్లాగా ఒక 3 ప్లాంట్స్ అయితే పెట్టిచ్చాను లెఫ్ట్ పార్ట్‌లో. సో, మనకి గుంతలు తీసినప్పుడు లోపల మనకి మట్టనేది పాతది కదండీ! సో, మనం కొంచెం యాడ్ చేసుకున్నప్పుడు మొక్కనేది మొదల్లో కొంచెం మనం కిచెన్ కంపోస్ట్ గానీ, లేకపోతే ఆవు ఎరువు, పేడ గానీ ఏదైనా వేసుకుంటే ఏంటంటే బలంగా ఎదుగుతాయన్నమాట మొక్కలనేవి. సో, ఫ్రూట్ మొక్కలు పెట్టేటప్పుడు ఆ పనైతే చేయండి. అలానే మనకి పరగోల రైట్ సైడ్ గూడా నేను గడ్డి తీయించేసా అని చెప్పా గదండీ! సో, అక్కడైతే నేను అవకాడో, అంజీరు అట్లాగే జామును అట్లని లాస్ట్‌లో జామ మొక్కయితే పెట్టిచ్చేసాననమాట. సో, 4 మొక్కలైతే పట్టాయండి ఇక్కడ. సో, ఒక్కొక్కటి గుంత తీయించేసి ఇక్కడ గూడా కంపోస్ట్ యాడ్ చేయించేసి మొక్కలైతే పెట్టిచ్చేసాననమాట. ఫ్రంట్ లాన్‌లో కూడా ఒక చిన్న చామంతి నారులుంటే చామంతి నారులు, అట్లాగే కనకాంబరం నారులు కూడా ఉన్నాయండి. సో, అక్కడక్కడ పెట్టిచ్చాను. పెరిగిన తర్వాత మంచిగా పూలొస్తాయన్న ఉద్దేశంతో పెట్టిచ్చాననమాట. అట్లానే నేను ఇంకో మిస్టేక్ ఏం చేశానంటే, చాలా వరకు ముల్లు చెట్లు, గులాబీలు వేశానండి. సో, ముల్లు చెట్లు, గులాబీలనేవి ఎక్కువున్నాయనుకోండి, మనకి కలుపు తీసినప్పుడు అవి ఎక్కువ గుచ్చుకుపోతా ఉంటాయనమాట. సో, గులాబీలకి పెద్దగా బలం అవసరం లేదు. మనం పాట్స్‌లో గూడా మంచిగా గ్రో చేసుకోవచ్చు. చక్కగా మనం మంచి ఫెర్టిలైజర్స్ గనక ఇచ్చామంటే మనకి పాట్స్‌లో గూడా మంచిగా ఎదుగుతదండి. సో, అందుకనే నేనింకా గులాబీ మొక్కలన్నీ తీసేసి భూమిలో ఎందుకు అంత ఎనర్జీ వేస్ట్ చేయడము, ఆ ప్లేస్‌లో ఫ్రూట్ మొక్కలు పెట్టుకుంటే తినొచ్చు కదా! అన్న ఉద్దేశంతో ఇంకా గులాబీ మొక్కలు కూడా తీసేసి నేనైతే మంచిగా పాట్స్‌లోకైతే షిఫ్ట్ చేసేసాననమాట. సో, గులాబీలు పాట్‌లో కూడా బానే వస్తాయి. కాకపోతే మేబీ ఎక్కువ రాకపోవచ్చేమో గానీ, బానే అయితే వస్తాయండి. కాపోతే ప్రాపర్ కేర్ అయితే తీసుకోవాలి. సో, గులాబీలకు కూడా చాలా మనం ఎంత కేర్‌ఫుల్‌గా ఉన్నా కూడా, ఆర్గానిక్‌గా పెంచుతున్నప్పుడు ఏంటంటే, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఆకుముడత ప్రాబ్లమొస్తది, లేకపోతే మైట్స్ ప్రాబ్లమొస్తది. ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటది. మనం ఎన్ని పోషకాలిచ్చి పెంచినా గూడా. నేనైతే నేను గులాబీలు పెంచేటప్పుడైతే నాది ఆ సబ్జెక్ట్ కాదనిపించిందనమాట. నేనైతే అంత బాగా పెంచలేకపోతున్నాను అన్న ఫీలింగయితే వచ్చింది. వెజిటబుల్స్ పెంచటమే ఈజీ అండి. రోజెస్ ఇవన్నీ కూడా కష్టం అనిపించింది. మీలో ఎంతమంది నాలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసేయండి. నేను 1 ½ ఇయర్ నుంచి పెంచుతున్నానండి. ఆకులు ఫ్రెష్‌గా రావటం అనేది చాలా రేర్‌గా కనిపిస్తుందనమాట. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. ఆకుముడత ప్రాబ్లమొస్తుంది. ఇంకేదో ప్రాబ్లమొస్తుంది. ఆహ్, మొక్క మనకి కొమ్మలుంటాయి కదా! కొమ్మలు బ్లాక్ అయిపోవడం ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తానే ఉందనమాట. సో, ఈసారి కెమికల్స్ యూజ్ చేసి వర్క్ అయిందా లేదా
చూసి అప్పుడు మీకు చెప్తానండి. ఎందుకంటే నా సబ్జెక్ట్ కానిది నేను చెప్పలేను కాబట్టి. సో, అది విషయం. సో, నెక్స్టొచ్చి రోజెస్ అన్నీ తీసేసా గదా! ఒక 3 మొక్కలైతే తీసేసాను. ఆ ప్లేస్‌లో ఇంకా మిల్క్ ఫ్రూట్ అయితే పెట్టేసాననమాట. సో, నేను ఇంకో మిస్టేక్ ఏం చేశానంటే యాక్చువల్‌గా ఇది మిస్టేక్ అని ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. యాక్చువల్‌గా అక్కడ గ్రానైట్ వేయించాం గదా! బుద్ధుడి కోసం అని చెప్పి అది కొంచెం విరగడం స్టార్ట్ అయిందనమాట. సో, గార్డెనర్‌ని అడిగితే దీనివల్ల అది రూట్స్ అన్నీ బాగా స్ప్రెడ్ అయిపోయి అది గ్రానైట్ అనేది విరిగిపోతుందని చెప్పారు. సో, రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఇది ట్రావెలర్స్ పామ్ అంటారండి. ఇది చాలా హైట్ ఎళ్ళిపోతదంట. చూడండి ఎంత వాటర్ ఒస్తుందో నొక్కుతుంటే సేమ్ అరటి చెట్టులాగే మనకి వాటర్ అయితే బయటకొస్తుంది. ఇది తాటి చెట్టు అంత హైట్ అయితే అయిపోతుందంట. మాకు తెలియక రూట్స్ స్ప్రెడ్ అవ్వడానికి చూడండి చిన్న గ్యాప్ ఉంది కాబట్టి అవి రూట్స్ ఎళ్ళటానికి అస్సలు స్కోప్ లేదనమాట. సో, దానివల్ల ఏంటంటే గ్రానైట్ అంతా విరగటం స్టార్ట్ అవుతుంది. సో, అదొకటి మిస్టేక్ అయితే చేశామండి. సో, మనం గ్రానైట్ ఏసుకున్నప్పుడు కొంచెం మరీ పెద్ద పెద్ద మొక్కలు అయితే ఇలాంటి ట్రావెలర్స్ పాము ఇట్లాంటియయితే వేసుకోలేము. రూట్స్ లైక్ కొబ్బరి చెట్లు అట్లాంటివి వేసుకోలేము. పూల మొక్కలు, అలాగే ఫ్రూట్ మొక్కలు తక్కువ రూట్స్ స్ప్రెడ్ అయ్యేవి వేసుకుంటే బెస్ట్. ఇదైతే మిస్టేక్ అయితే చేయకండి. సో, మొత్తం కట్ చేయటానికి చాలా టైం పట్టేసిందండి. ఒక్కటైనా సర్వైవ్ అవుతదేమో అనుకున్నాం కానీ, ఒక్కటి కూడా సర్వైవ్ అవ్వలేదు. సో, 1 ½ ఇయర్ నుంచి ఆ ప్లేస్‌లో ఆ చెట్లున్నాయి గదండీ! ఇప్పుడు లేకపోయేసరికి చాలా బోసిగా అనిపిచ్చింది. ఏదైనా మన చెట్లు మన పిల్లల్లాగే గదా! సో, ఏదైనా మనకి ఒకటి మిస్ అవుతా ఉంటే కొంచెం ఏదో తెలియని వెలితైతే ఉంటుంది. నాకైతే అట్లానే అనిపించింది. సో, మొత్తం గార్డెన్ అంతా అప్‌డేట్ అయిపోయిందండి. ఆ రోజే ఫ్రూట్ మొక్కలు పెట్టిన రోజే మనకి చక్కగా వర్షం అయితే పడిందనమాట. ఆ రోజు నైట్ అంతా ఇంకా క్లీనింగ్ అయితే చేసేసాను. మార్నింగ్ లేసేసరికి ఇంకా ఫ్రెష్‌గా గార్డెన్ అయితే ఇట్లా ఉందనమాట. సో, అన్ని మొక్కలు కూడా ఇట్లా అయితే మంచిగా కనిపిచ్చేసింది. సో, లైట్‌గా ఎండయితే వచ్చిందండి. సో, చూస్తున్నారు కదా! అన్నీ గూడా చక్కగా తీసేసి ఆర్గనైజ్డ్‌గా పెట్టేశారనమాట. కలుపు మొత్తం తీసేశారు. ఎక్కడ గూడా కలుపు లేదు. ఫ్లవర్స్ మొక్కలు కూడా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది కదండీ! సో, మందారాలు కూడా ఇప్పుడైతే వస్తున్నాయి. మందారాలకి ఎక్కువ పురుగు పడితే ఏం చేయాలో నేను ఒక వీడియోలో అయితే చెప్పానండి. ఆ వీడియో అయితే చూడండి. సో, నేను యూరప్ ట్రిప్ ఎళ్ళేటప్పుడు చాలా పురుగైతే పట్టేసింది. అప్పుడు సింపుల్‌గా ఒక టిప్ ఫాలో అయ్యి వెళ్ళొచ్చాననమాట. మొత్తం అది చక్కగా సెట్ అయిపోయింది. ఆ వీడియో చూడండి చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. మందారాలు పెంచటం కొంచెం కష్టమేనండి. పురుగు పట్టనంత వరకు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో, పడితే మాత్రం అంతా చాలా ఏడిపించేస్తుందనమాట. సో, గోంగూర, అట్లాగే వాటర్ యాపిల్, సపోటా, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, అట్లనే బీరకాయలు, ఫ్రూట్స్ ఒక 7, 8 రకాలైతే పెట్టేశాననమాట. సో, ఇట్లాగా గార్డెన్ అంటే ఎప్పుడు కాంబినేషన్‌గా ఉండాలండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్రోటాన్స్, ఫ్లవర్స్ అలానే క్రీపర్స్ కూడా చాలా అందాన్నిస్తాయి గదా గార్డెన్‌కి. నాకు క్రీపర్స్ అంటే చాలా పిచ్చండి. మీలో ఎంతమందికి క్రీపర్స్ అంటే పిచ్చో కామెంట్ చేసేయండి. అట్లనే మనకి గార్డెన్‌లో అన్ని రకాలు వేసుకుంటే, మనకి పెంచేంత ఓపిక కూడా ఉండాలండి. అప్పుడే వేయండి. లేకపోతే పురుగు పడితే మనకు ఒకలాంటి ఇరిటేషన్ ఒస్తదనమాట. మనం పురుగుని కంట్రోల్ చేయగలిగితేనే మనం ఎక్కువ మొక్కలు వేసుకొని పెంచండి. లేకపోతే కొంచెం వేసుకొని, ఆ కొంచెం మాత్రమే పెంచుకోండి. ఎక్కువ వేసేసుకొని మళ్ళీ అవి పురుగు పట్టేసిందని మొత్తం తీసి పడేసేసి అట్లా అయితే చేయకండి. మీరు ఎంతవరకు పెంచగలరో, మీకు ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు పెట్టుకోండి. అంతవరకు పెంచుకోండి. మనల్ని ఎవ్వరు ఏమనరండి. సో, ఇది అండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా పెడతారని అనుకుంటున్నా. లాస్ట్ వీడియోలో అందరూ లైక్స్ చేస్తున్నారు. బట్ కామెంట్ అయితే పెట్టట్లేదు. ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. అట్లానే నెక్స్ట్ వీడియోలో పరగోల ఎట్లా వేయించామో దాని కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే తీస్తానండి. మెటీరియల్స్ ఏం యూజ్ చేయమో అవి కూడా చెప్పేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జ్యోతి జీవనం. సైనింగ్ ఆఫ్. బై బై. హావ్ ఎ నైస్ డే.